పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా స్పెషల్ మూమెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫిలిం రిలీజ్ అయ్యి తనకి ఇలా సక్సెస్ మీట్ జరుపుకుని ఇలా షీల్డ్స్ అన్నది చాలా రేర్గా అవుతుంది. అండ్ అది నా డెబ్యూ ఫిలిం కావడం ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ అండ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి నేను అందరికి చెప్పుకుంటూ వచ్చానండి. నేను స్టార్టింగ్లో నా ప్రతి టెక్నీషియన్కి, నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మెన్స్ దగ్గర నుంచి డ్రైవర్స్ దగ్గర నుంచి అందరికీ ప్రతి ఒక్కరు వీడియో పేరు పేరున తీసి పోస్ట్ చేశానండి ఆన్లైన్లో. సో ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను. బట్ స్టిల్ నేను కొంచెం మంది స్పెషల్ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి. మీ అందరూ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఉంటే నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఈ సినిమాని ఇంత షార్ట్ పీరియడ్లో తీసామని అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. బట్ అది మెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ అంటారు కదండి, మనకి టీం ఉంటే ఏదైనా సాధించవచ్చండి. సో నా టీం అండి. సో ఐ వాంట్ టు, మీరేమనుకోకపోతే వాళ్ళందరినీ ఒక్కసారి స్టేజ్ మీద పిలుస్తాను. మీ అందరూ కూడా వాళ్ళందరినీ చూస్తే బాగుంటుంది. సో స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కో డైరెక్టర్ విజయ్ గారు. సార్ కొంచెం స్పీడ్గా, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ మీరు దగ్గరుంటే ఫట్ ఫట్ మనం పిలుస్తాను ప్లీజ్. కో డైరెక్టర్ విజయ్ గారు అండి. నేను చాలా మూవీస్ వర్క్ చేసినప్పుడు ఆ ఫిలిమ్స్ అన్నిటికి కో డైరెక్టర్గా విజయ్ గారే చేసేవారు. సో ఈయన నేను సినిమా చేసిన రోజు అందరు కో డైరెక్టర్ నుంచి ఫిల్టర్ చేసి చూస్తే టాప్ 1 ర్యాంక్లో ఉన్నారండి ఈయన. సో ఈయన్నే పెట్టుకోవాలనుకున్నాను. ఈయన ఉండడం వల్లే మేము ఇంత స్పీడ్గా చేయగలిగామండి. సో ప్లీజ్ నా కోసం ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. అదేవిధంగా మాకు బాలాజీ గారు, అంటే మీరు చూస్తున్నారు మేము డే 1 ఒక సెటప్ చేస్తున్నాము. బట్ డే 4 డే 5 చేయాల్సిన సెటప్ ఆల్రెడీ రెడీగా ఉందంటే దానికి కారణం బాలాజీ గారండి. ఆర్ట్ సైడ్ అంతా దగ్గరుండి కేర్ తీసుకొని బాగా హ్యాండిల్ చేశారు. సార్ కొంచెం టైం తీసుకుంటాను సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అండ్ నెక్స్ట్ మన సత్యం గారు కో డైరెక్టర్ వచ్చారు లేదా? అండ్ ఏమండి నా టీం అందరిని, సత్యం బాబు గారు ఓకే, ఏమండి నా టీం అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ టీం అందరూ అయిన తర్వాత నేను నాకు ఒక క్రికెట్ టీంలా సెట్ చేసుకున్న తర్వాత నాకు సార్ ఒక ఇద్దరు వాల్యుబుల్ పవర్ ప్లేయర్స్ అంటారు కదండి, అలా ఒక ఇద్దరిని పంపించారండి. అదే సత్యం బాబు గారు అండ్ రమేష్ రాజ్ గారు పోస్ట్ ప్రొడక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ సత్యం గారు అందరు డేట్స్ కోఆర్డినేషన్ చాలా చాలా బాగా చేశారండి. మీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈరోజు ఎంత స్మూత్గా ఫిలిం చేయగలిగాము. సో థ్యాంక్స్ టు సత్యం బాబు గారు అండ్ రమేష్ రాజ్ గారు, వాళ్ళు రాలేపోయారండి. అండ్ శశి అండి మన అమలాపురం. సో ఈ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఇంత బాగున్నాయి, ఇంత బాగా ఇట్లని యాజ్ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు, వొకాబులరీ అంత నీట్గా రావడానికి, ఆ డిక్షన్ అన్ని నీట్గా ఉండడానికి శశి అండి. నేను కాంప్రమైజ్ అయినా వచ్చి కుదరదు మాస్టర్ ఇది చేయాలండి, ఇది బాగాలేదండి అని చెప్పేవాడు. సో థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్. మళ్ళీ దగ్గరుండి డబ్బింగ్స్ ఇవన్నీ బాగా చూసుకుని అన్ని డైలాగ్స్ అన్నీ దగ్గరుండి అందరితో కోఆర్డినేట్ చేయించినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ రవి అండి, మా సెటప్స్ ఇవన్నీ దగ్గరుండి రవి కూడా బాగా హ్యాండిల్ చేశాడు. రవి కూడా నేను వేరే ఫిలిం చేస్తుంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, సో బాగా వర్క్ చేస్తున్నాడని నా ఫిలిం చేసినప్పుడు నేను పిక్ చేసుకుంది రవినండి. నెక్స్ట్ అనిల్ ఆన్లైన్ ఎడిటర్ అండి. సో నా ఫిలింకి తను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. అండ్ సంతోష్ టీంలో జాయిన్ అయ్యాడండి, చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు సంతోష్. ప్రణవ్ యూఎస్లో కోర్స్ చేసి వచ్చాడండి, మన ఫిలింలో జస్ట్ జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోవడానికి వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్. జాన్వి కాస్ట్యూమ్స్ అందరూ కంటిన్యూటీలు, ఎందుకంటే మేము ఏది ఎక్కడ చేస్తున్నామో చాలా హెక్టిక్గా చేయడం వల్ల ఆ కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ కానీ అందరూ ఆర్టిస్టులని స్మూత్గా చూసుకోవడంలో జాన్వి ప్లేడ్ ఏ మేజర్ రోల్ అండి. సో నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడు నాకు అసిస్టెంట్ ఉంటాడు కదండి, ఆ అసిస్టెంట్ సరే నేను డైరెక్టర్ అయినప్పుడు తనని డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెచ్చుకున్నాను, దట్ ఈస్ సాగర్ అండి. మీరు సాంగ్లో చూస్తుంటారు అందరి హెయిర్ బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుంటుంది, దానికి బ్లోయర్ అన్నీ బాగా కొట్టి చాలా బాగా చేశాడండి. థ్యాంక్ యూ సాగర్. సో ఇది నా టీం అండి. వీళ్ళు లేకపోతే ఈరోజు సినిమా ఇంత స్పీడ్గా అవ్వదండి. సో ప్లీజ్ అందరు ఒక్కసారి వీళ్ళందరూ క్లాప్స్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఇది టీం అండి. సో వీళ్ళందరినీ ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు రైట్ మూమెంట్ దొరకలేదు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి. బట్ దీన్ని మించిన రైట్ మూమెంట్ ఉండదని సక్సెస్ మీట్లో ఇంట్రడ్యూస్ చేశాను. సో వీళ్ళల్లో రేపటి రోజు చాలామంది పెద్ద డైరెక్టర్లు అవుతారు. సో వాళ్ళు అవ్వాలి అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. వాళ్ళు ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. మీ టైమింగ్ తెలుసు కదా అందరికీ. అండ్ శ్వేత గారు థ్యాంక్ యూ, మధు గారు థ్యాంక్ యూ, విజయ్ గారు, మన రవి గారు థ్యాంక్ యూ, భరత్ రెడ్డి గారు థ్యాంక్ యూ. అండ్ షబీర్ అని చెప్పి ఒక మంచి ఆర్టిస్ట్ అండి, మన సినిమాలో దాస్ క్యారెక్టర్ చేశాడు. టెర్రిఫిక్ పర్ఫార్మర్. సో తను చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తను రాలేపోయాడు. సో తను సార్ నాకు మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అని షబీర్ కన్వే చేయమన్నాడు సార్. సో షబీర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు రావు రమేష్ గారు, నాజర్ గారు, వీళ్ళందరినీ ఫస్ట్ ఫిలింకే నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన ఆర్టిస్టులందరినీ ఇచ్చారు సార్. వాళ్ళందరిని ఇవ్వడం వల్ల ఈరోజు సినిమా ఎంత లావిష్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సక్సెస్ఫుల్గా ఉంది సార్. సో చిట్టూరు శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏ ఒక్కరోజు ఏంటి లేట్ అవుతుంది, లేకపోతే ఈ షార్ట్ ఎందుకు డిలే అవుతుంది, రేపు ఎందుకు షూట్ అయ్యింది, నైట్ ఎందుకు ఎక్స్టెండ్ అవుతుందని ఒక్కరోజు కూడా అడగలేదు సార్. థ్యాంక్ యూ సార్. మీ నమ్మకానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాలో డెబ్యూ ఫిలింలో కీరవాణి గారు సార్, అంటే మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే సార్. మీరు మిమ్మల్ని దగ్గర నుంచి ఉంటే కానీ మీ ఏమంటారు సార్, మీ స్పెషాలిటీ, లేకపోతే మీరెంత ఒక డెబ్యూటెంట్నో లేకపోతే ఒక డైరెక్టర్నో లేకపోతే పక్క వాళ్ళని ఎంత ప్రేమిస్తారనేది దగ్గర నుంచి గమనిస్తే కానీ జనాలకి అర్థం అవుతుంది సార్. సార్ మీరు సూపర్ సార్, మీ హార్ట్ సూపర్ సార్. ఎందుకంటే ఇంత సంక్రాంతికి ఇన్ని ఫిలిమ్స్ వస్తుంటే వాళ్ళందరికీ విష్ చేయాలని చెప్పి మీ థాట్ సార్, తనకి హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ రోజు ఏ రోజైతే ఆ సాంగ్ రికార్డ్ చేసి నాకు మన ఎడిటర్ చోటా గారు వినిపించారో సార్, దానికి వెంటనే నాగార్జున గారు ఓకే చేసి ఆ సాంగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సార్, మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా పాజిటివ్గా అయింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చంద్రబోస్ గారు, మీరు ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఒకటి కాదు సార్, 4 బ్యూటిఫుల్ సాంగ్స్ రాశారు సార్. సార్ మీతో జర్నీ ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ మీ నుంచి చాలా నేర్చుకోవడం దొరుకుతుంది సార్. మీ లిరిక్స్లోనే చాలా మీనింగ్ ఉంటుంది. అది నెక్స్ట్ జనరేషన్కి ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ఫుల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సినిమాకి ముందు, సినిమా తర్వాత, సో సినిమాకి ముందు నాకు నా ప్రీ ప్రొడక్షన్ టైంలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సినిమా మేకింగ్ టైంలో నాకు దగ్గరుండి శివన్న, నువ్వు సినిమాటోగ్రఫర్గా ఒక డెబ్యూటెంట్కి ఎంత హెల్ప్ అన్నది నేను చెప్పగలను. ఎందుకంటే నీ ఎక్స్పీరియన్స్, లేకపోతే నువ్వు తీసుకునే విధానం, నువ్వు ఒక డైరెక్టర్ కొత్త వాడు కదా అని చెప్పి అలా కాకుండా నువ్వు ఇచ్చిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేనా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఈ సినిమాని మేమేవో తీసుకెళ్ళి అలా ఒక ఆయన చేతిలో పెట్టామండి. దట్ ఈస్ చోటా గారు, చోటా కే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్.